హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు రేఖా చంద్రశేఖర్ విరచిత అంశంగా అమరులు టిఎన్ చారు మజుందార్ల స్మృతిలో ఈ అంశాన్ని మనం ఇప్పుడు విందాం. అమరులు టిఎన్ చారు మజుందార్ల స్మృతిలో రేఖా చంద్రశేఖర్ విరచిత అంశం ఇక విందాం. తరిమెల నాగిరెడ్డి చారు మజుందార్లు అమరులైన రోజు. విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో మేరు శిఖరాలు అయిన తరిమెల నాగిరెడ్డి చారు మజుందార్లు ఇద్దరూ ఒకే రోజు, సంవత్సరాలు మాత్రమే మార్పు. అలా చనిపోవటం యాదృచ్ఛికం అయినప్పటికీ చారిత్రక ప్రాధాన్యం కలిగిన రోజుగా ఉంది. ఆ ఇద్దరు రెండు విప్లవ స్రవంతులకు ప్రతినిధులు. ఆ రెండు విప్లవ స్రవంతుల మధ్య ఉన్న విభేదాలలో ప్రజా సంఘాల నిర్మాణ ఆవశ్యకత, అవసరం అన్న విభేదం ఏనాడో ఏక అంగీకారమైంది. దీర్ఘకాల సాయుధ పోరాటం పట్ల ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ వాటిని అనుసరించడంలోని ఎత్తుగడలు, సమయము, ప్రాంతము, పరిస్థితులు వంటి వాటి పట్ల విభేదాలు రెండు స్రవంతుల మధ్య కొనసాగుతున్నాయి. ఆ రెండు స్రవంతులు అనేక ఉపస్రవంతులుగా కూడా నేడు కొనసాగుతున్నాయి. వాటికి కూడా అనేక సిద్ధాంత రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విభేదాలు, సమస్యలు పరిష్కారం కావడం అనేది విప్లవోద్యమ పురోగమనం ద్వారా తప్ప వేరే మార్గం లేదు. 1970ల నాటి ఆనాటి కంటే నేటి పాలకులు బలంగా ఉండటంతో, దాంతోపాటు ఫ్యాసిజపు లక్షణాలతో క్రూర దాడులు ప్రజలపై ఎన్నో రెట్లు చేస్తున్నారు. ఇప్పటి సమస్య ఏమిటంటే విప్లవోద్యమం అనేక స్రవంతుల మధ్య విభేదాలను తక్షణం పరిష్కరించుకోవడమా? అలా పరిష్కరించుకోగలమా? అది వెంటనే సాధ్యం అవుతుందా? సాధ్యమైతే అందరూ సంతోషిస్తారు కూడా. లేక రెండవ అంశంగా మనువాద ఫాసిస్టు పాలకుల దుర్మార్గ పాలనకు దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పోరాడటమా? ఈ రెండింటికే అసలు సమస్య. ఏది నేటి అవసరం అనేది ఆలోచించాలి. మొదటిది తక్షణం పరిష్కారం అయ్యేది కాదు. సుదీర్ఘకాలంలో ప్రజా ఉద్యమ నిర్మాణంలో బలమైన శక్తిగా ఏర్పడి ప్రజల ఆమోదం పొందగలిగిన స్రవంతి మాత్రమే మిగతా ఇతర విప్లవ స్రవంతులను ఐక్యపరచగలుగుతుంది. చైనాలో కానీ ఇతర దేశాల్లో కానీ జరిగింది ఇలాంటిదే తప్ప వేరు కాదు. పాత అనుభవాలలో ఎంత గొప్పదనం ఉన్నా చాలా గొప్పదనం ఉంది. వాటిని చెప్పుకుంటూనే ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. నూతన పరిస్థితుల్లో నూతన అనుభవాలతో పురోగమించగలగటమే విప్లవ స్రవంతుల విభేదాలకు పరిష్కార మార్గం అవుతుంది. ఇక రెండోది ఎలా అంటే మార్క్సిస్ట్ శక్తుల వలనే మనువాదానికి శాశ్వత శత్రువైన అంబేద్కర్ వాద శక్తులు నేటి పాలకులకు వ్యతిరేక పోరాటంలో భావజాల పరంగా సమీప మిత్రశక్తులు. మనువాద భావజాల వ్యతిరేక స్థిరమైన పోరాట శక్తులైన మార్క్స్వాద స్రవంతులన్నీ విప్లవ స్రవంతులతో సహా అంబేద్కర్ వాద స్రవంతులన్నీ ఇతర ప్రజాస్వామ్య శక్తులతో కలిసి పోరాడటమే నేటి రాజ్యపు దుర్మార్గ, అక్రమ, అన్యాయ పాలనకు వ్యతిరేకంగా పోరాడటమే నేటి తక్షణ ఆవశ్యకత. ఇలా తరిమెల నాగిరెడ్డి చారు మజుందార్లను స్మరించడం అంటే మనువాద, ఫాసిస్టు, కార్పొరేట్ పాలకులకు వ్యతిరేకంగా విశాల ప్రజలను ఐక్యపరిచే కర్తవ్యంలో ముందు పీటెను నిలబట్టమే. అందుకే ఆ అమరులకు జోహార్లు అర్పిస్తూ తరిమెల నాగిరెడ్డి చారు మజుందార్లకు జోహార్లతో ఈ అంశం అందజేసినటువంటి రేఖా చంద్రశేఖర్ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అమరులు టిఎన్ చారు మజుందార్లు
వారి స్మృతిలో వినిపించాను. ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వారి స్మృతిలో విన్నారుగా. ధన్యవాదాలు.